టీటీడీ టీడీపీని ముంచేస్తుందా? తిరుమల వ్యవహారం తెలుగుదేశం పార్టీకి పెను శాపంగా మారబోతుందా? ముదురుతున్న రాజకీయం చివరికి తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచేసేటంత వరకు వెళ్ళబోతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీటీడీ తెలుగుదేశం పార్టీకి గుదిబండగా మారబోతున్నట్టు స్పష్టమవుతోంది. ఒక్కొక్క అంశంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆత్మరక్షణలో పడిపోవలసిన పరిస్థితిని తీసుకొచ్చేస్తుంది. గడిచిన కొద్ది మాసాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ సాగబోతున్న రాజకీయం తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద తీవ్రమైనటువంటి సమస్యగా మారుతున్న సంకేతాలైతే ఇచ్చేస్తుంది. నిజానికి తిరుమలని రాజకీయంగా వాడుకోవాలన్న పన్నాగం చంద్రబాబుది. ఆయనే ఈ ఆట మొదలెట్టారు. గతంలో తిరుమల చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. విపక్షంలో ఉన్న పార్టీలు అధికార పార్టీ మీద తిరుమల చుట్టూ చాలా ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం చాలా కాలంగా వస్తుంది. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన 100వ రోజు నాడు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసేశారంటూ చాలా పెద్ద వ్యవహారాన్ని ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. తేనె తొట్టను కదిపినట్టు అయ్యింది. వాస్తవానికి కల్తీ జరుగుంటే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న ఆయన కఠిన చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించి కల్తీ జరగకుండా నియంత్రిస్తే జనం హర్షిస్తారు. కానీ చంద్రబాబు అలాంటి ప్రయత్నం చేయకుండా రాజకీయ వేదిక మీద ఆ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా తిరుమల చుట్టూ రాజకీయం నిలిపేద్దాం అనేటువంటి సాహసం చేశారు. చంద్రబాబు ఒక అడిగేస్తే పవన్ కళ్యాణ్ 3 అడుగులు ముందుకేశారు. అందులో చేప నూనె, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అన్నట్టుగా, సనాతని అన్నట్టుగా గుడిమెట్లు కడగడం దగ్గర నుంచి ప్రాయశ్చిత్త దీక్షల వరకు నానా రాద్ధాంతం చేశారు. ఇది నేషనల్ ఇష్యూగా మారిపోయి చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సిట్ రిపోర్టు ఇప్పుడు చంద్రబాబుకి మింగుడు పడని పరిస్థితిని తీసుకొచ్చింది. సిట్ రిపోర్ట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని, తిరుమల చుట్టూ కావాలనే రాద్ధాంతం చేశారని తేట తెల్లం కావడంతో తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ వ్యవహారం మింగుడు పడనటువంటి రీతిలో మిగిలిపోయింది. పోనీ ఆ వివాదం నుంచి గట్టెక్కుదాం అనుకుంటే టీటీడీ చైర్మన్ బండారం బయటపడింది. టీటీడీ చైర్మన్ సాగించిన రాసలీలల వ్యవహారం వెలుగులోకి రావడంతో అది చాలా పెద్ద దుమారం రేపి తిరుమలని అప్రతిష్ట పాలు చేస్తున్న టీడీపీ నాయకత్వం అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది. ఇక ఆ సమస్య నుంచి గట్టెక్కుదాం అనుకునేలోగా నెయ్యి ట్యాంకర్ బోల్తా పడడంతో పరువు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వీటన్నింటికి తోడు ఏకంగా టీటీడీ ఆలయ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 12.5 కోట్ల రూపాయలు వసూలు చేశారు అనే విషయం వెలుగులోకి వచ్చింది. అమరావతిలో టీటీడీ ఆలయ నిర్మాణం కోసం ఎకరాకి 50 లక్షల రూపాయల చొప్పున 12.5 కోట్లు వసూలు చేయడం చాలా మందిని విస్మయానికి గురి చేసింది. ఒకవైపు కార్పొరేట్లకి 99 పైసలకి రూపాయికి చొప్పున విలువైన భూములన్నీ కట్టబెట్టేస్తూ టీటీడీ ఆలయం కట్టడానికి వెంకటేశ్వర్ని ఆలయం నిర్మాణం కోసం 12.5 కోట్లు వసూలు చేయడమా అనే ప్రశ్న ఉదయించింది. ఆ వివాదం ఎలా ముగుస్తుందో అన్నది తేలకముందే తాజాగా మరొక వ్యవహారం మెడకు చుట్టుకుంటోంది. ఈసారి ఏకంగా పరకామణిలో దోపిడీ జరిగింది అనే బండారం బయటపడింది. పైగా ఆ దోపిడీకి పాల్పడినటువంటి పెంచలయ్య అనే నిందితుడిని ప్రభుత్వ పెద్దలు, టీటీడీ పెద్దలు కాపాడుతున్నారు అనే వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 4 నెలల పాటు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చివరకు నామమాత్రపు కేసులు నమోదు చేసి వెంటనే బెయిల్ ఇవ్వడం ద్వారా ఆ నిందితుడిని కాపాడారు అనే వాదన జనాల్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఎక్కడ కల్తీనేలో మొదలైనటువంటి కహానీలు చివరికి పరకామణిలో ప్రభుత్వమే దోషిగా నిలబడే, ప్రభుత్వ పెద్దలే దోషిగా నిలబడే పరిస్థితి వరకు వచ్చేసింది. ఇలా వరుస వివాదాలు మెడకు చుట్టుకుంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎలా గట్టెక్కాలన్నది బోధపడక సతమతమవుతుంది. ఎలా ఈ సమస్యను అధిగమించాలి అన్నది ఏమాత్రం కానరాకపోవడంతో కలవరపడుతోంది. ఒకందుకు ఈ వివాదాన్ని రాజేస్తే మరొక దిశలో పరిణామాలు సాగుతున్నటువంటి తీరు టీటీడీ పెద్దలతో పాటుగా తెలుగుదేశం పార్టీ పెద్దలను కూడా అనేక రకాలుగా ఆందోళనకు గురి చేస్తుంది. ఈ అలజడి చల్లారేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ రాజకీయం చేయాలని, ఆ రాజకీయ రచ్చను జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి తాము ప్రయోజనం పొందాలని ఆశించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆఖరికి భంగపడక తప్పదా
అనే అనుమానానికి కూడా ఆస్కారం ఇస్తోంది. మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ సాగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు. బీఆర్ నాయుడు అంత పెద్ద ఉదంతం జరిగి రాష్ట్ర వ్యాప్తంగా రచ్చసాగిన చివరికి టీడీపీ నేతలు పల్లెత్తు మాట మాట్లాడలేకపోయారు. ఆ వివాదం మీద స్పందించడానికి కూడా సిద్ధం కాలేకపోయారు. పోనీ ఆ వివాదమే అనుకుంటే టీటీడీకి భూములు ఎలా అమ్మారు, సిఆర్డీఏ ఏకంగా 12.5 కోట్లు వసూలు చేయడం ఏంటి, చంద్రబాబు వెంకటేశ్వర స్వామికి భూములు అమ్మడం ఏంటి అనే ప్రశ్నకు కూడా టీడీపీ నుంచి సమాధానం కనిపించట్లేదు. ఇవన్నీ పోతే పరకామణి ఉదంతంలో కూడా టీడీపీ నేతలు పల్లెత్తు మాట మాట్లాడలేని పరిస్థితి వచ్చేసింది. ఇలా అన్ని రకాలుగా అన్ని వివాదాల్లో టీడీపీ నేతలు బోన్లో నిలబడే స్థితి దాపురించింది. ఇలా అనేక రకాలుగా ఇక్కట్లు పాలు కాక తప్పని పరిస్థితిలో ఇప్పుడు టీడీపీ పడిపోయింది. టీటీడీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఖరికి భంగపాటుకు గురయ్యి కూటమిలో కలవరం కలిగించే పరిస్థితికి తెచ్చుకున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ రాజకీయ పరిస్థితి ఎక్కడి వరకు దారితీస్తుంది, తిరుమల వివాదం ఎటు మళ్ళుతుంది, ఇలా వరుసగా చంద్రబాబు నాయుడుకి చుట్టుముడుతున్నటువంటి సమస్యల సుడిగుండంలో ఎలా గట్టెక్కగలరు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలుగా ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి.